ఇప్పుడు ఇంకొకటి చాలామంది ఇప్పుడు కొంచెం ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కుందాం, ఇప్పుడు 4 years తర్వాత నాకు ఇంట్లోకి గృహప్రవేశం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ప్రీ లాంచ్ ఆఫర్లు అనేవి చాలామంది చేస్తున్నారు. అవును, అది తెలిసిన బిల్డరు, పాత బిల్డర్ అయితే ఓకే, పెద్ద బిల్డర్స్ ఎక్కువ మంది ప్రీ లాంచ్లోకి వెళ్ళరు. ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇస్తున్న బిల్డర్స్ని ఎలా నమ్మాలి? అంటే హై రేంజ్లు కూడా కడుతున్నారు, 40 floors. మీరు కొల్లూరు ఏరియా వెళ్ళినా లేకపోతే కొంచెం కోకాపేట ఏరియాలో కూడా ప్రీ లాంచ్ ఆఫర్స్ ఇస్తున్నారు. హై రేంజ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలా కంప్లీట్ చేస్తారు, చేయగలరా లేదా అనే నమ్మకం ఎలా చెక్ చేసుకోవాలి మనం బిల్డర్ని? ఇది చాలా అంటే ఎటు ఆన్సర్ చేయలేని పరిస్థితి అండి. ఎందుకంటే అకార్డింగ్ టు రెరా ప్రీ లాంచెస్ అనేది చేయకూడదు బిల్డర్. రెరా వచ్చిందే దాని గురించి. అంటే రియలిస్టిక్గా లీగల్గా ప్రీ లాంచ్ అనేది ప్రొహిబిటెడ్, ఇట్ షుడ్ నాట్ బి డన్. కానీ చాలామంది బిల్డర్స్ లాస్ట్ ఒక 10 years నుంచి ప్రీ లాంచ్ అనేది స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్కి వాళ్ళకి తక్కువ ప్రైస్లో ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ గ్యాదర్ చేసి కొంచెం 20% 10% చేసి ల్యాండ్ కొనుక్కొని ప్రాజెక్ట్కి ఇనీషియల్గా కావాల్సిన ఫండింగ్ వచ్చేంత వరకు అమ్మి అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ కట్టడం. దీనివల్ల కొన్ని కొత్త కంపెనీలు కూడా ఎవాల్వ్ అయినాయి. రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ కాకుండా ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి ఒక ల్యాండ్ పర్చేస్ చేసి కొంచెం అడ్వాన్స్ ఇచ్చి మిగతా మనీ అంతా ప్రీ లాంచ్ చేసి ప్రాజెక్ట్స్ డెవలప్ అయ్యి కంపెనీస్ కూడా డెవలప్ అయినాయి. హైదరాబాద్లో ఇప్పుడు టాప్ 10 కంపెనీలు అట్లా 4-5 కంపెనీలు ఉన్నాయి. ప్రీ లాంచ్ చేసి గ్రో అయిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఒక రకంగా మంచిది, ఆ రకంగా చూస్తే వాళ్ళు లీగల్గా చేసి కరెక్ట్ ప్రాజెక్ట్ కడితే మంచిది. కానీ ఇది వాడుకొని చాలామంది అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ ఇన్ ద సిస్టమ్ ప్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు వసూలు చేసి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ప్రీ లాంచ్ అని చెప్పి ఆ ల్యాండ్ కొన్న తర్వాత ఇష్యూస్ వచ్చి ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడం చూసారు. ప్రీ లాంచ్ చేసి మిగతా యూనిట్స్ అమ్మలేక ప్రాజెక్ట్ ముందుకెళ్ళకపోవడం కూడా చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు బయ్యర్ అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అన్లెస్ అంటిల్ ఒక పర్సన్ ఒక తక్కువ ప్రైస్లో అమ్ముతున్నాడు అంటే మీరు వెరిఫై చేసుకోవాలి. కనీసం వాళ్ళు ల్యాండ్ కొన్నారా, వాళ్ళకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉందా, పర్చేస్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయా, వీళ్ళు కట్టగలిగే కెపాసిటీ ఉన్నారా, వీళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంది, వీళ్ళకి ఏమన్నా ప్రైవేట్ ఫండింగ్ ఉందా, ఎన్బిఎఫ్సి ఫండింగ్ ఉందా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకొని మాత్రమే ప్రీ లాంచ్ ఆఫర్కి ముందుకెళ్ళాలి. అది కూడా యాజ్ అ రియాల్టర్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే రేరా ప్రకారం చేయకూడదు. కానీ ఇప్పుడు అది తగ్గట్లేదు, రోజు రోజుకి అది పెరుగుతూనే ఉంది ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేవి.